ఈరోజు భారతీయుల ప్రియతమ నేత, విశ్వనేత, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినోత్సవం సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముఖం ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. సాధారణంగా రాజకీయ నేతల జన్మదినోత్సవం అంటే మనం చూస్తుంటాం. చోటా మోటా నాయకుల జన్మదినోత్సవం అంటేనే ఏ విధంగా టపాసులు కాల్చడం, కేకులు కాల్చడం, హంగామా చేయడం, వీటిని అన్నింటినీ చూస్తుంటాం. కానీ శ్రీ నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒకటే నిర్దేశించారు. ఏ నాయకుడి జన్మదినోత్సవం అయినా హంగు ఆర్భాటాలు చేయడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, ట్రాఫిక్ అంతరాయం కలిగించడం ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. జన్మదినోత్సవం అంటే మన జన్మదినోత్సవం రోజు 10 మంది పేదలకు సహాయం చేయాలని వారు చెప్పడం జరిగింది. తన జన్మదినోత్సవంతోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సేవా పక్వాడా పేరుతో సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం నుంచి అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతి వరకు ఈ 15 రోజులు సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేయమని చెప్పి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఆదేశించడం జరిగింది. ఇందుతో పాటు రక్తదాన శిబిరాలు, అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, పేదలకు వస్త్రాలు, విద్యార్థులకు పుస్తకాలు, ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చెట్ల పెంపకం ఆవశ్యకతను, పర్యావరణ పరిరక్షణను మనం ప్రజల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 11 గంటలకు రక్తదాన శిబిరం కూడా భారతీయ జనతా యువ మోర్చా మరియు భారతీయ జనతా పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఏ స్ఫూర్తి అయితే నింపారో, ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి తన జన్మదినోత్సవం రోజు 10 మంది పేదలకు సహాయం చేయడం ద్వారా వారి అభ్యున్నతికి పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. Come on,